I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మీ నాన్న నీకు గొప్పే కావచ్చు. ఆయన నువ్వన్నట్టు మహారాణిలా నన్ను, యువరాణులా మిమ్మల్ని పెంచుండొచ్చు. నిజానికి అలా పెంచాను అని మనల్లందరినీ భ్రమలో పెట్టాడంతే. నిజానికి అతను మన కోసం ఏం చేయలేదు. చివరకు ఏం చెయ్యలేని చేతకాని వాళ్ళ మనల్నిలా వదిలేసి చచ్చిపోయాడు. ఆయన చేసిన నిర్వాకం చాలదన్నట్టు మమ్మల్ని పీకు తినమని నిన్ను మాకు అంటగట్టిపోయాడు. ఆయన చనిపోయి మమ్మల్ని రోడ్డున పడేస్తే నువ్వు మమ్మల్ని బ్రతుకుండగానే చంపుతున్నావు. అదేంటి బాను, చిన్నపిల్ల సౌందర్య తనకు తెలియకుండా ఏదో మాట్లాడింది అంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి? నువ్వు మా తమ్ముణ్ణి ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావు కదా. తనతో ఎన్ని రోజులు కాపురం చేశావు. వాడెలాంటివాడో నీకు తెలీదా? అలాంటి భర్త చనిపోతే బాధ ఉండదా? అలాంటి వ్యక్తి అస్థికలను ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వు వాడదానివేనా? ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అయినా ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. అనవసరమైన విషయాల్లో తలదూర్చి పెత్తనం చేయాలని ప్రయత్నం చేయకు. నీ చాదస్తాలు, నీ నమ్మకాలు నీ దగ్గరే ఉంచుకో. మా మీద రుద్దాలని చూడకు. నిజమే, ఇది నీ కుటుంబమే. కానీ చనిపోయినవాడు నా తమ్ముడు. బతికున్నప్పుడు మా మధ్య రాకపోకలు లేకపోయినా అందుకు చాలా కారణాలే ఉన్నా, చనిపోయిన తర్వాత నా తమ్ముడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను, ఒప్పుకోలేను. నీ ఒప్పుకోలు కోసం ఇక్కడెవరూ ఎదురు చూడటం లేదు. అది నువ్వు గుర్తుంచుకుంటే నీకే మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ నమ్మకాలు, మీ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ మీ వరకే ఉంచుకోండి. అలా కాదు అని నన్ను కానీ సౌందర్యాన్ని కానీ ఇలాంటి విషయాల్లో ఇరిటేట్ చేస్తే బాగుండదు. ఇప్పటి వరకు ఆయన చేసిన పని చాలు. ఇది చేసిన నిర్వాకం అంతకంటే చాలు. ఇక ఆ బూడిదని మీరు దాచుకుంటారో, రోజు మొహాన పూసుకుంటారో మీకే వదిలేస్తున్నాను. మీ చావు మీరు చావండి. పద. నన్ను క్షమించండి డాడ్. అయిన వాళ్ళే మనల్ని ఇంతలేసి మాటలు అంటూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అలాంటిది మీరెలా తట్టుకున్నారు నాన్న? అమ్మ మొండితనం, కోపం మీకు తెలిసిందే కదా నాన్న. దయచేసి తప్పుగా అనుకోకండి. ఊరుకో సంయుక్త. ఎవరేమనుకున్నా నువ్వు నా తమ్ముణ్ణి అర్థం చేసుకుని వాడి కోసం తాపత్రయపడుతున్నావు. ఎన్ని రోజులు నువ్వు డాడీ డాడీ అంటూ వాడితో ఉన్నా
వాడు అవకాశం దొరికినప్పుడల్లా నీ గురించి గొప్పగా చెప్పినా ఇదంతా విధిలిఖితం. వాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నువ్వు వాడి కూతురిగా వాడి జీవితంలోకొచ్చావు. వాడు చనిపోయినా ఇంకా బతికున్నాడు అంటే దానికి కారణం నువ్వమ్మా. వాడి లోకంలో ఎప్పుడూ బతికే ఉంటాడు. వాణ్ణి నువ్వలా మళ్ళీ బతికిస్తావు, ఆ నమ్మకం నాకుంది. మీ నాన్న మీద పడిన నిందని నిరూపించి అందరిలో మీ నాన్న గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్తావన్న నమ్మకం నాకుందమ్మా. అలా చేయగలిగే అసాధ్యురాలివమ్మా. అలాంటి నువ్వు ఇలా అవ్వకూడదు. అమ్మ సంయుక్త, నాన్నగారి అస్థికలు ఇక్కడే ఉంచి పెద్ద కర్మ జరిపించేంత వరకు రోజూ దీపం పెట్టి తమ్ముడికి ఇష్టమైనవన్నీ వండి పెడదాం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటమ్మా ఇలా మూడింటిలో సర్దారు? నాన్న చనిపోయే ముందు 3 బలమైన కోరికలు, ఆశయాలతో చనిపోయారు అత్తయ్య. ఆ 3ంటికి గుర్తులుగా నాన్న అస్థికలను ఈ 3 వేరువేరుగా ఉంచాను. నాన్న అనుకున్న వాటిని నెరవేర్చడం నా బాధ్యత అత్తయ్య. ఏంటమ్మావి? మొదటిది, అక్కకి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపించాలి. సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నాన్నగారి ఆ కోరిక నెరవేరగానే దీన్ని కృష్ణానదిలో కలుపుతాను. రెండవది, సంగీతాన్ని మంచి సింగర్ని చేయాలన్న ఆశ. సంగీతను మంచి సింగర్ని చేస్తాను. అది నెరవేరగానే నేను గోదావరిలో కలుపుతాను అత్తయ్య.